హాయ్ గైస్, తండేల్ మూవీ రివ్యూ వేర్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అనే దాంతో స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ అన్నకి రంగస్థలం ఎలాగో నాగ చైతన్య అన్నకి తండేల్ అలాగా. అంటే దిస్ విల్ బి హిస్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిస్ లైఫ్. స్టోరీ ప్లాట్ ఏంటంటే సత్య అలాగే రాజు చిన్నప్పటి నుంచి లవర్స్ అనమాట. అయితే వీళ్ళు గుజరాత్లో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ తీసుకున్నాక వీళ్ళు 3 months ఇంట్లో ఉంటే 9 months వేటకి వెళ్తారు. అయితే వీళ్ళకి మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత సాయి పల్లవి ఏమంటుందంటే నువ్వు వేటకి వెళ్ళొద్దు అంటది. ఆ తర్వాత అయినా కానీ ఇతను తండేలు అవుతాడు కాబట్టి వేటకి వెళ్ళాల్సి వచ్చింది. వేటకి వెళ్ళాల్సి వచ్చాక వీళ్ళు పాకిస్తాన్ బార్డర్ అనేది దాటేస్తారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు క్యాప్చర్ చేసి టెర్రరిస్టులు అన్నట్టు చేస్తారు, జైల్లో పెడతారు. దాని తర్వాత ఏమైంది అనేది మీరు థియేటర్స్లో చూడాల్సిందే. తండేల్ టీంలో ఒకళ్ళు మూవీ లవర్స్కి చాలా బాగా నచ్చేసిద్ది అన్నారు. ఆయన చెప్పింది ఫస్ట్ హాఫ్ దాకా నిజమే. లిటరల్లీ మా థియేటర్లోనే చాలామంది లవర్స్ వచ్చారు. స్టార్టింగ్లోనే ఒక బోట్ ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత చైతన్య అన్న తండేల్ అవ్వకముందు ఇంకో ఫైట్ ఉంటుంది, అది కొంచెం పర్లేదు. దాని తర్వాత హైలెస్ సాంగ్ ఉంటుంది, నమో నమ శివాయ ఉంటుంది. దాంతో ఫస్ట్ హాఫ్ అనేది ఎండ్ చేసేస్తాడు. కానీ ఈ మధ్యలో కొంచెం సీన్స్ జరుగుతాయి. కానీ ఈ హైలెస్ కానీ నమో నమ శివాయ కానీ విజువల్ ట్రీట్ అని చెప్పాలి. థియేటర్స్లో చూడాల్సిందే ఆ 2 songs మాత్రం. నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే. సాయి పల్లవిని ఒక స్టేషన్లో ఉంచి మూవీ స్టార్ట్ చేస్తారు, దాన్ని మనకి ఇంటర్వెల్ ముందులో ఎండ్ చేస్తారు. ఐ పర్సనలీ లైక్డ్ ఇట్. అండ్ ఒక ప్లేస్లో మేబీ హైలెస్ సాంగ్లో అనుకుంటా నాగ చైతన్య రాగానే సాయి పల్లవి హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడు సాయి పల్లవికి కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టు ఒక షార్ట్ చూపిస్తారు. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంటర్వెల్కి ముందు సాయి పల్లవి కొంచెం గొడవ చేసిద్ది, వేటకి వెళ్ళొద్దు అనేసి. అక్కడ కొంచెం ఎంగేజింగ్గా అనిపించదు, ప్లస్ కొంచెం క్లమ్జీ అన్నట్టు అనిపించింది. దాని తర్వాత ఆ స్పాట్లోనే మూవీని ఎండ్ చేసేసి ఇంటర్వెల్ కార్డ్ వేసేస్తారు. అంటే మనకి క్లమ్జీ అనిపించే లోపే మనకి ఇంటర్వెల్ కార్డ్ వేసేస్తారు కాబట్టి అది పర్సనల్లీ నాకు బాగా నచ్చింది. అంటే మనకి ఎంగేజింగ్గా అనిపించట్లేదు అనే లోపే ఎండ్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో చెప్పాలంటే మొత్తం పేట్రియాటిక్గా వెళ్ళిపోయారు. కొన్ని సీన్స్ అయితే నిజంగా ఈ జరిగే అనిపిస్తాయి. మరి వాటిని స్టోరీ కోసం యాడ్ చేశారో ఆర్ ఎల్స్ నిజంగా జరిగిందో మనకు తెలీదు. అండ్ వాళ్ళు ప్రొటెస్ట్ నుంచి బయటికి వెళ్ళడం అనేది సరిగ్గా చూపిలా. ఆ పాయింట్ కూడా కొంచెం చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం సాయి పల్లవిని ఎక్కువ చూపించడం జరిగింది. మేబీ దానికి నిజంగా ఇన్సిడెంట్స్ అలా జరిగినాయి కాబట్టి తన రోల్ ఎక్కువైపోయిందా ఏంటో తెలియదు మాత్రం. అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవి రోల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగా చూపించారు. అండ్ సాయి పల్లవి గుజరాత్ వెళ్ళి అక్కడ కొంచెం ప్రొటెస్ట్ చేస్తుంది. అక్కడ కొంచెం లాగ్ అనిపించిద్ది, కొంచెం ఎంగేజింగ్ ఉండదు. అండ్ జైల్లో కొన్ని సీన్స్ ఎంగేజింగ్ గా అనిపించవు అంతే. వీటిని మించి మైనస్ అనేది నాకు కనిపించలే మూవీలో. అండ్ August 15 ని బాగా వాడారు. అండ్ ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేయడం అనే పాయింట్ ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు. వీటిని చాలా రియలిస్టిక్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లోనే జైల్ ఫైట్ ఒకటి ఉంటది, దాంట్లోనే కొంచెం జై హింద్ అలాంటి కొన్ని పేట్రియాటిక్ గా చూపించారు. ఆ సీన్స్ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చినాయి. ఇంకా స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది బుజ్జి తల్లి సాంగ్ గురించి. ఎందుకంటే అప్పుడు దాకా సాయి పల్లవికి ప్రామిస్ చేస్తాడు నేను వేటకి వెళ్ళను అనేసి. కానీ సడన్గా ఒకేసారి వేటకి వెళ్ళిపోవడం, ఆ టైంలో తను అదైపోయిద్ది సీను. దాని తర్వాత తను వెళ్ళిపోయాక తను ఎంత కష్టపడ్డాడు, వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడు అనే దాన్ని మనకి బుజ్జి తల్లి సాంగ్లో చూపిస్తారు. ఐ పర్సనలీ లైక్ ఇట్ అనమాట. అండ్ మన జబర్దస్త్ మహేష్ ఉన్నాడు కదా, తనని యూజ్ చేయలేదేంట్రా అనుకుంటానే ఉన్నా. క్లైమాక్స్ వచ్చింది, ఒక సీన్లో తనని చాలా బాగా వాడారు. ఆ క్లైమాక్స్లోనే మన నాగ చైతన్య అన్న యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అబ్బా, చాలా బాగా చేశాడు. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు అనమాట. అండ్ మన నూకరాజు అదే కేరింత మూవీలో ఉంటాడు కదా, తనకు కూడా మంచి క్యారెక్టర్ పడింది. చాలా రియలిస్టిక్ గా చాలా బాగా చేశాడు. నేను పర్సనల్లీ స్పీకింగ్ ఇది ఆఫ్ ద మార్క్. హీరోయిన్ అంటే ఇలాగే వాడాలబ్బా. సాయి పల్లవి గారికి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఈ మధ్యలో హీరోయిన్స్ అనే వాళ్ళని జస్ట్ ఎక్స్పోజింగ్ కే వాడే టైంలో ఈ మూవీలో హీరోయిన్ ఇస్ ఎవ్రీథింగ్. సాయి పల్లవి గారు కాకుండా ఈ క్యారెక్టర్ కి ఎవరు న్యాయం చేయలేరు అనేలాగా యాక్ట్ చేశారు సాయి పల్లవి గారు. అండ్ కొంచెం చోట్ల అయితే అమరన్ వైబ్స్ కూడా వచ్చినాయి. అండ్ మూవీలో ఒక బకరా కూడా ఉంటాడు, తనని లాస్ట్లో బకరా చేస్తాడు అనుకున్నా కానీ చేయలేదు. ఎందుకంటే టికెట్ ఇచ్చి కొంచెం మంచిగానే చేసుకున్నాడు. ఇతను ఎవరు అనేది మీరు మూవీ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది మీకే. క్లైమాక్స్ కూడా ఓవర్ చేయకుండా చాలా క్యూట్ కన్వర్జేషన్ తో అలా ఎండ్ చేశారు. పేట్రియాటిక్ వైబ్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లాగ్ అనే మాటే లేదు.
లవ్ సీన్స్ చాలా బాగున్నాయి, ఇద్దరి మధ్యలో ట్రాక్ చాలా బాగా నడిపారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎక్కడో కొంచెం 1% ల్యాగ్ ఉంది. బట్ ఇంత మంచి మూవీ చూసాక, ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాక ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే తండేల్ అనేది ఓవరాల్ గా ద మూవీ అనేది ఏం కాదు కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట. సో ఓవరాల్ గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.3. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.